హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇది ఫస్ట్ పార్ట్ నేను ఆల్రెడీ షార్ట్స్లో పోస్ట్ చేశానండి. ఇది ఫుల్ వీడియో. మనము ఆ టాజిల్స్ ఎలా రెడీ చేయాలనేది ఆ వీడియోలో ఉంది. అందరూ తప్పకుండా చూడండి. నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను షార్ట్స్లో. ఇలా ఫస్ట్ గోల్డ్ జరీ తీసుకొని పైనుంచి కిందకు అనుకొని ముడి వేసిందని కొంచెం ఇలా అంటే అది కిందకు వస్తుంది కదండి. ఆ రెండింటి మధ్యలో నుంచి దారం ఇలా తీసుకుంటే ఇంకొక ముడి బాగా స్టిఫ్గా పడుతుంది. సో లాగినప్పుడు హోల్ అయిపోదన్నమాట. మళ్ళీ తర్వాత కింద నుంచి పైకి ఇంకొంచెం పక్క నుంచి తీసుకొని మళ్ళీ ఇంకోటి శారీ కొంగుకే ఎడ్జ్లో నుంచి ఒక ముడి వేసుకోవాలండి. ముడి వేసుకున్నాక మళ్ళీ కింద నుంచి తీసుకుంటే అస్సలు టాజిల్ ఊడిపోదండి, మంచి స్టిఫ్గా ఉంటుంది. ఇది ట్విన్స్ లాగా పక్కనే వేస్తున్నా అండి. 2 కలర్స్ బాగుంటుందని డిఫరెంట్గా. ఇది ఆల్రెడీ రింగ్స్కి అటు ఇటు హోల్స్ ఉంటుంది కదా, స్లోగా ఒక సైడ్ హోల్లో నుంచి థ్రెడ్ నీడిల్ని బయటకు తీసుకోవాలి. తీసుకొని మధ్యలో నేను 3 గోల్డ్ బాల్స్ వేసుకుంటున్నా. ఒకవేళ సిల్వర్ జరీ మిక్స్ ఉంటే మీరు సిల్వర్ కలర్ వేసుకోవచ్చు. అటు ఇటు చిన్న బాల్స్ మధ్యలో పెద్ద బాల్ వేసుకోవచ్చు. రోజ్ ఫ్లవర్ ఉంటే రోజ్ ఫ్లవర్ పెట్టుకోవచ్చు. ఈ పక్క ఇంకొక హోల్ ఉంటుందండి, దాంట్లో నుంచి స్లోగా దించుకొని అది నీట్గా సెట్ చేసుకొని ఈ పక్కన సైజ్ కరెక్ట్గా చూసుకొని కిందకి దించుకోవాలండి. దించుకున్నాక అక్కడి నుంచే మళ్ళీ ఇట్లా శారీకి మనము ఈ జిగ్జాగ్ పడినట్టుగా ఇటు నుంచి అటుకి ఒక ముడి వేసుకోవాలండి. తర్వాత బ్యాక్ సైడ్ తిప్పి ఒక 2 నాట్స్ మంచిగా వేసుకోవాలండి. నేను ఆల్రెడీ ఎప్పుడు నాట్స్ నా వీడియోస్లో అన్నీ ఇలానే ఉంటుంది. 2 టైమ్స్ వేసుకున్నాక కట్ చేసినాక మళ్ళీ నాట్స్ వేసుకుంటాను. చూడండి, 2 టైమ్స్ వేసేసుకున్నాక కొంచెం దూరంగా కట్ చేసుకొని ఆ 2 థ్రెడ్స్ని మళ్ళీ డివైడ్ చేసి చక్కగా ఇంకొక 2 టైమ్స్ 3 టైమ్స్ ముళ్ళు వేసుకొని మళ్ళీ కట్ చేసుకుంటా అండి. అప్పుడు అస్సలు ఊడిపోదండి, బాగా స్ట్రాంగ్గా స్టిఫ్గా ఉంటుంది. నా వీడియోస్ నిజంగా నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్తో నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. మీరు షేర్ చేస్తే ఇది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. ఇది ఫుల్ శారీ అండి. ఇది వీడియోలో మనకి కొంచెం కలర్ అలా కనిపిస్తుంది కానీ కరెక్ట్ కాంబినేషన్ అండి. ఇది నచ్చినట్టయితే ప్లీజ్ కొంచెం కమెంట్ రూపంలో కూడా నాకు కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.